సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పేర్కొన్నారు. తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చి తాగాలని, అలాగే వేడి పదార్థాలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలువ లేకుండా చూసుకోవాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ సూచిస్తున్నారు. దాంతోపాటు మనకి వేకెంట్ ల్యాండ్స్ని ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మనకి స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఒకటి స్టార్ట్ చేసాం. ఈ వేకెంట్ ల్యాండ్స్లో ఆయిల్ బాల్స్ వేయడం, అదేవిధంగా మనకి ఎక్కడైతే వాటర్ స్టోరేజ్లు బాగా ఎక్కువ ఉన్నాయో దానికి సంబంధించి అంటే వర్షాలు పడిన తర్వాత వాటి అన్నిటిలోని గంబూజీ ఫిష్ రిలీజ్ చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం ఈ డ్రోన్ స్ప్రేయింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా చేసామండి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ మా కార్పొరేషన్ సిబ్బంది ప్రతి వాటికి ఒక స్ప్రేయర్ని అటాచ్ చేయడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా కూడా డ్రైన్స్ అన్ని స్ప్రేయింగ్ చేస్తారు. బట్ ఇంటి లోపల, ఇంటి బయట వరకు, రోడ్డు డ్రైన్ అటు వరకు మేము జాగ్రత్త తీసుకుంటాం. మేము మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం, మా ప్రయత్నాలు మేము చేస్తాం. బట్ ఇంటి లోపల ఎలాంటి వాటర్ స్టాగ్నేషన్స్ లేకుండా చూసుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. మా తరపున మా హెల్త్ సిబ్బంది అంటే మా ఏఎన్ఎంస్ కానివ్వండి, మా శానిటేషన్ సెక్రటరీస్ కానీ ఎవ్రీ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఈ పబ్లిక్ని మాస్ ఎడ్యుకేషన్ చేయడం, అదేవిధంగా లోపల ఏమన్నా ఈ ఫ్రెష్ వాటర్ స్టోర్స్ ఉంటే అవన్నీ డిస్ట్రాయ్ చేయడం, ఏమన్నా లారో ఉంటే ఫైండ్ అవుట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం గంట యాక్టివిటీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, ఈ ఫ్రెష్ వాటర్ స్టోర్స్లో ఎక్కడైనా లారో ఉంటే కనుక దాన్ని మీరు సాధారణంగా డ్రైన్లోకి వంపుతూ ఉంటారు. డ్రైన్లోకి కాకుండా పొడి నేల ఏదైతే ఉందో దాని మీదకి వంపితే దాంట్లో ఉన్న లారో ఉంటే కనుక అది చనిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ సూచనలన్నీ పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.